హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియోలో వచ్చేసి నేనైతే గులాబ్ జాము ప్రిపేర్ చేశాను అన్నమాట. దీనికి ఎన్టీఆర్ గులాబ్ జామును పిండి అయితే తీసుకొని వచ్చాను. సో ఈ గులాబ్ జామ్ పిండి అనేది దాంట్లో పాలు వేసి అయితే కలుపుకున్నాను అన్నమాట. ఫస్ట్ ఒక ముద్దలాగైతే కలుపుకున్నాను. మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా నేనైతే ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా, సో చిన్న గిన్నెడు ఇంకా సగం అయిందన్నమాట నాకు ఆ పిండి. ఆ ప్యాకెట్ మొత్తం అంత పిండి అయింది. సో నేనైతే చక్కెర అయితే ఒక ఐదు చిన్న గిన్నెలాగా తీసుకున్నాను. ఒకటికి 3 వేస్తే సరిపోతుందండి, మనకు కరెక్ట్గా బాగా వస్తుందన్నమాట. అంటే గులాబ్ జామున్కి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో తొందరగా పీల్చుకుంటాయి, ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి పాకం అనేది ఎక్కువ ఉండాలి. పాకం చేయకుండా సరే అండి, చక్కెర కరిగిన తర్వాత ఒక 7-8 మినిట్స్ అట్లా మరిగించుకుంటే సరిపోతుంది. చక్కెర అయితే గడ్డ కట్టకుండా ఉండడానికి నేనైతే నిమ్మరసం అయితే వేసాను. ఇంకా ఇలాచీలు కూడా దంచి అయితే వేసాను అనమాట, లాస్ట్లో వేసాను. ఇట్లా నిమ్మరసం వేసుకోవడం వల్ల అయితే మనకు చక్కెర అనేది పాకం నుండి చక్కెరలాగా మారకుండా ఉంటుంది. సో ఈ టిప్ అయితే పాటించండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను గులాబ్ జామున్. సో అందుకే పిండి ఎంత అంటే ఇట్లా ఉబ్బుతుందని నేను అనుకోలేదన్నమాట. సో కొంచెం లావుగా చేశాను. చాలా సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి. మనం నూనె ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇంకా మొత్తం సిమ్లోకే పెట్టేసి మన గులాబ్ జాములు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా అయితే అయినాయి అన్నమాట. ఇంకా నాకు అప్పుడు తెలీదు సైజ్ అనేది, కొంచెం మామూలుగా చేస్తే అంత పెద్దగా వచ్చినాయి. ఇక తర్వాత పిండి అయితే చిన్నగా చేశాను అన్నమాట. సో మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే ఈ గులాబ్ జాములను అయితే ఫ్రై చేసుకున్నాను. రియల్గా అండి, ఫస్ట్ టైం చేస్తున్నాను. నిజంగా చాలా బాగా వచ్చినాయి గులాబ్ జామున్, నాకైతే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. తర్వాత పిండి సైజ్ అయితే అలా తీసుకున్నాను. అలా తీసుకుంటే ఇంకా బాగా వచ్చింది. సేమ్ నార్మల్ గులాబ్ జామున్ ఎంత ఉంటుందో సో అదే సైజులోకి వచ్చిందనమాట. ఇక మొత్తం ప్రాసెస్ మొత్తం రియల్గా మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోండి. మనకంత ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి, నార్మల్ టైమే పడుతుంది. తక్కువ టైంలోనే ఇవైతే చాలా తొందరనే ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, నేను అలా వేస్తుండగానే ఇలా మెరూన్ కలర్ లాగా వచ్చేస్తున్నాయి. ఇంకా టైం కూడా మనకి ఎక్కువేం తీసుకోదు. సో నేను అటు పాకం వేడి చేస్తున్నప్పుడే నూనె అయితే మరిగించేసి అప్పుడు ముందే చేసి పెట్టుకొని సో దాంట్లో చేస్తున్నాను. పాకం అనేది కొంచెం వేడిగా ఉండాలన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడే మనము గులాబ్ జామ్ ప్రిపేర్ చేసినవి దాంట్లో వేస్తే బాగా పీల్చుకొని బాగుంటుందన్నమాట గులాబ్ జామున్ అయితే. సో మీరైతే ఎంత వేడి ఉంటే అంత సిమ్లోనే పెట్టేసుకొని అయితే చేయండి. అప్పుడు గులాబ్ జాము అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట, చాలా సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుందన్నమాట. మా పెద్ద పాపకైతే చాలా ఇష్టం అన్నమాట. అందుకోసమే నేనైతే గులాబ్ జాము ప్రిపేర్ చేశాను, తన కోసమే చేశాను. యాక్చువల్గా అయితే నేను దీపావళి రోజే చేద్దామని పిండి ఇట్లా తీసుకొని వచ్చాను, కానీ ఆ రోజైతే సేమియా చేశాను. ఇంకా మళ్ళీ స్వీట్ అంటే ఇక దగ్గు కూడా లేస్తుంది కదా, చిన్నపిల్లలు కదా అనేసి అయితే చేయలేదు. ఇంకా నాకైతే వీక్ ఆఫ్ ఉన్న రోజైతే ఇంకా మధ్యాహ్నం చేశాను అన్నమాట. సో పిల్లలని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా తినేసి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళు వచ్చే వరకు అయితే మంచిగా గులాబ్ జాములు మొత్తం పాకం పీల్చుకొని మంచిగా చాలా సాఫ్ట్గా అయినాయి అన్నమాట. సో ఒక ½ అయితే నేను కూడా చూడలేదు. సో ½ తర్వాత చూస్తే నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎంతైనా మనం ఫస్ట్ టైం నేర్చుకొని మంచిగా చేస్తే బాగుంటుంది కదా. సో బాగా వస్తే సో అంత హ్యాపీ అనిపించింది అన్నమాట నాకైతే. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తాయి కూడా. సో చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఏంటంటే పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా పాకం చేసేటప్పుడు అయితే షుగర్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటే మనకు మళ్ళీ షుగర్లాగా ఫామ్ కాకుండా అలాగే పాకంలాగా అయితే ఉంటుంది. ఇంకా మనం గులాబ్
గులాబ్ జామున్ అయితే ఇట్లా నూనెలో వేగించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేగించుకుంటే సరిపోతుంది. ఇంకా 4th టిప్ వచ్చేసి అయితే పాకం అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడు, అంటే చల్లగా కాకుండా నార్మల్గా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మన గులాబ్ జామున్ ఫ్రై చేసిన దాంట్లో వేస్తే అయితే సరిపోతుంది అనమాట. సో ఇదండి మన గులాబ్ జామున్ వీడియో వచ్చేసి. ఇది అయిపోయిన తర్వాత పాకం అయితే చూసారు కదా ఎంత బాగా పెంచుకునే, రియల్గా చాలా సాఫ్ట్గా ఎంత బాగుందో. నాకైతే ఫుల్గా నచ్చేసింది. నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. సో ఫస్ట్ టేస్ట్ అయితే మా పాపతోటి చేపిద్దాం అనుకున్నా, కానీ ఇక నేనే ఒకటి ట్రై చేసి చూసిన అన్నమాట. అంటే బాగుంటుందా లేదా, పిల్లకి తినిపెట్టేటప్పుడు మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. సో పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు చాలా వర్షం పడింది. ఇంకా 2 అంబ్రెల్లాలు అయితే తీసుకొని వెళ్ళాను. సో అక్కడ తీసుకున్న పిక్ అన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా పాపకు ఫస్ట్ తనే చూసింది. అంటే స్వీట్ టేస్ట్ ఇట్లా మనం ఇంట్లో చేస్తే సో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా స్వీట్ చేసేదని. ఇంకా సో తనే చూసింది. చూసి ఇక అసలు యూనిఫామ్ కూడా ఇప్పలేదన్నమాట. యూనిఫామ్ ఇప్పకుండానే ఇంకా గులాబ్ జామున్ అయితే తింటున్నాము మేమందరము. సో మనిషికి ఒక్కొక్కటి అయితే ఫస్ట్ వేసి ఇచ్చాను. ఇంకా స్వీట్ కదా, సో ఎక్కువ తినడం కూడా ఇదిగా ఉంటుంది కదా అని. ఇంకా పాకం కూడా చూడండి. ఇంకా నేనైతే ఒక చక్కెర కరిగిన తర్వాత ఒక 5-6 మినిట్స్ అట్లా ఉంచేసాను. పాకం కూడా చాలా గట్టిగా అట్లా ఏం లేదనమాట. తీగ పాకం లాగా అయితే రాలేదు, నార్మల్గా ఉంది. సో బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ చేసుకొని తినాలని సో అట్లా అనిపిస్తుంది ఇది చూస్తుంటే మాత్రం. ఇంకా పిల్లలు చూస్తున్నారా ఎగ్జైట్మెంట్ తోటి వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా మా చిన్న పాపకైతే అస్సలు తినడానికి వస్తలేదు. సో అది ఎట్లా తినాలా కూడా అర్థమవుతలేదు అన్నమాట. ఆ రౌండ్ది పట్టుకొని ఇట్లా అంటుంది. అదైతే బాగా అనిపించింది. ఇక్కడ మా కన్నయ్యగాడైతే ఎక్కువ స్వీట్స్ అయితే తిన్నాడు. సో ఎక్కువ తినేదంటే పెద్ద పాప ఒక్క ఆమెనే. ఇంకా మా పెద్ద పాప నేనైతే ఇంట్లో తింటాము స్వీట్స్. ఇంకా వీళ్ళు చాలా తక్కువ. చూడండి మా చిన్న పాప ఎట్లా కలుపుతుందో. సో తనకు అది ఎట్లా తినాలో కూడా తెలియదు అన్నమాట. పెద్ద అమ్మకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ అత్తమ్మ వాళ్ళు మేము అందరం అయితే తిన్నాము. ఇంకా తను కూడా ఒకటే తిన్నది. ఇంకా పిల్లలు మేమైతే అందరం తినేసి ఇంకా మిగిలిందైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 days అయితే తిన్నామన్నమాట. ఇంకా చాలా బాగుండే. ఇంకా తర్వాత ఇట్లా గడ్డలాగా అయిపోతుందేమో అనుకున్నాను, అంటే చక్కెరలాగా అయిపోతుందేమో పాకమని అనుకున్నా, కానీ అలా ఏం కాలేదు, బాగుంది. ఇంకా లాస్ట్కి మా చిన్న పాపకైతే నేనే తినిపించాను, బాగుందన్నది. ఎక్కువ తినలేదు తను కూడా. తిన్నదంటే నేను మా పెద్ద పాప ఇద్దరమే అన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. తినమంటే కూడా తింటలేదు. సో వానికి స్వీట్ అనేది ఎక్కువ నచ్చదు. ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో వచ్చేసి. మా చిన్న పాప స్టిల్ చూడండి లాస్ట్ ఎలా ఉందో.